హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అర్నా 143 ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? టుడే అయితే నేను క్యాబేజీ ఉంది ఇంట్లో. దాన్ని ఏం చేశానంటే మొత్తం పకోడా చేద్దామని చెప్పి కలిపేశాను. కలిపి హాఫ్ వేసి పెట్టేస్తున్నాను. బస్ ఇక్కడ ఏంటంటే మిరాకిల్ అంతా కలిపిన తర్వాత చూస్తే ఆయిల్ లేదు కదా, ఏం చేద్దాము, కలిపేస్తున్నాం, పిల్లకాయలు ఆకలి అంటున్నారు అని చెప్పి కొద్దిగా ఆయిల్ ఉంటే ఆయిల్ అయితే ఇది ఫ్రై చేశాను దీని వరకు. ఇంకా ఇది చెయ్యాలంటే ఆయిల్ లేదు. మా ఆయనకి ఫోన్ చేసి పకోడా చేస్తాను, ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటా అన్నాను. పక్కనే ఉంది కదా అంగడి, వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నాను. పక్కనే అంగడి లేదు, మూసేశారు. అందుకనే నేను నిన్ను తెమ్మంటున్నాను. ఒక ఆయిల్ ప్యాకెట్ తెస్తే నేను పకోడా వేస్తాను అని చెప్పాను. ఓకే తెస్తాను, తప్పద్దా. పకోడా కోసమైనా ఆయిల్ ప్యాకెట్ మా ఆయన తెచ్చేస్తారు. నేను పకోడాకి కావాల్సింది నేను మసాలా ఆల్ పౌడర్ అని చెప్పి దీన్ని అయితే నేను ఇంతకుముందు తిరునాళ్ళలో తీసుకున్నాను. మిక్సింగ్ పౌడర్ అండి. మనం అన్ని రకాలు వేయాల్సిన అవసరం లేదు, కార్న్ఫ్లవర్తో సహా దీంట్లో మిక్సింగ్ పౌడర్ ఉంటుంది. ఈ మిక్సింగ్ పౌడర్ నాన్ వెజ్కి, వెజిటేరియన్కి ఇలా 2 ప్యాకెట్స్ ఉన్నాయి. నేను నాన్ వెజిటేరియన్ అయితే ఇలా కలిపేశాను. మీకు చూపిద్దామని. ఇది నాన్ వెజ్ అండి, కనిపిస్తుందా మీకు? చేపలు, మటను, ఇంకా చికెన్ పకోడాకి సంబంధించి ఆల్ పౌడర్ దీంట్లో ఉన్నాయి. ఇది ఇంకా డేట్ ఉంది. సరేనని చెప్పి మన ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి నేను ఆ పౌడర్తో అయితే మిక్సింగ్ అయితే చేసేసాను. టేస్ట్ చూడలేదండి, మా పిల్లలు మాత్రం ఒక్కొక్కటి ఎత్తుకొని వెళ్తున్నారు. మీకు కావాలా? క్యాబేజీ పకోడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఏం మేడం, ఏం కావాలి? ఇది కావాలా? తీసుకోరా, దగ్గరికి రా. బాగుందా? ఎలా ఉంది? బాగుందంటండి. మనం ఎంత కష్టపడి చేసినా పిల్లలు ఇష్టంగా తింటే ఆ కష్టాన్నే మర్చిపోతాము. ఐఎమ్ సో హ్యాపీ. భలే ఉందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.